మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే అడ్వకేట్ కూడా బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. రామ్మోహన్ గారు, ఈ పోలీసులు సివిల్ డిస్ప్యూట్స్ లో వేలు పెట్టకూడదు, తలదూర్చకూడదు అనేటువంటి నిబంధన స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడాను వాటిని బేఖాతరు చేస్తూ వీళ్ళే అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేసేయడము, కమిషన్లు తీసుకోవడము, వీటన్నింటి గురించి హైకోర్టు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? రోజా గారు, మీకు పెద్దలు పట్టాభి గారికి అడ్వకేట్ వారు కూడా కూడా 4 దశాబ్దాల సీనియర్ అడ్వకేట్, కానీ కింది స్థాయి కోర్టులో చేస్తారమ్మా. పోలీసుల వైపు నేరం మోపాల్సిన అవసరం లేదనుకుంటా. ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా, పోస్టింగ్ కావాలన్నా కూడా రాజకీయ నాయకత్వం నుంచి ₹1,00,000 లంచం అంటే అది వాళ్ళ మీద వాళ్ళు ఎట్లా స్వతంత్రంగా పనిచేస్తారు? భూములు రేట్లు పెరగడం కానీ కరెక్టే. సివిల్ డిస్ప్యూట్ లో వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఎంత వివేచనత ఎక్కడ ఎక్స్పైర్ చేస్తే అక్కడ చేసుకొని వాళ్ళు కప్పం కట్టాల్సి వస్తుంది కదా. ఒకటి ఏమో పోలీసు విధులలో నేను 2 చెప్తానమ్మా. ఒకటి న్యాయ సంస్కరణ, రెండోది పోలీస్ సంస్కరణ. ఈ 2 కాకుండా మనం ఉపరితల అంశాలు మాట్లాడుకుంటాం. ఉపరితల అంశాలు మాట్లాడితే పరిష్కారం రావు. నేను చెప్తే సమస్య చాలా వర్ణిస్తాను, కానీ వాటి పరిష్కారం అయిపోదాం అంటున్నాను. మొట్టమొదటి పోలీస్ వ్యవస్థ విధులు చూడండి. 4 విధులు చెప్తున్నది పోలీస్ వ్యవస్థ. శాంతి భద్రతలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. మొత్తం అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళ చేతిలో ఉంటాయి. IPS ఆఫీసర్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. మిగతాకి అంతా కూడా అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి శాంతి భద్రతలు. ఒకటి మొదటి. రెండోది ఏం చేస్తారు? ట్రాఫిక్ డ్యూటీ వాళ్ళే చేస్తున్నారు. సరే, ప్రతి పొజిషన్ వాళ్ళే చేస్తారు. VIPల భద్రత, అట్లాగే కోర్టు సంగతులు అంటే జైలు నుంచి కోర్టు, FIR అయినప్పటి నుంచి విచారణ కూడా అంటే న్యాయ విచారణ వీళ్ళే చేస్తున్నారు. విచారణ చేసే ఈ 4 డ్యూటీలు విభజించకుండా మీరు చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇన్వెస్టిగేషన్ వేరు స్వతంత్ర సంస్థకు అప్పచెప్పారు. కేవలం నేరం ప్రతాప్ గారికి బాగా తెలుసు. FIR దాఖలు చేసి దాన్ని ఏం చేయాలంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్తే స్వతంత్రంగా చేస్తారు. అన్నిటికీ అంటే పిడుపు బియ్యానికి ఒకే మంత్రం అని వాళ్ళని ఏకీకృతం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెడితే క్రిమినల్స్ కాండం నిలబడతారు కదా. ఇవాళ చూస్తున్నాం అధికారం పార్టీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోగానే రామా అంటే భూత్ అవుతుంది, వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడిస్తున్నారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళ అధికారం వాళ్ళు పడిస్తున్నారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే దీనికి సెటిల్మెంట్ల కారణం రాజకీయ నాయకత్వం, లంచగొండితనము నెంబర్ 1. రెండోది వీళ్ళు కూడా ఎందుకంటే ఆవు చేలం వేస్తే కూడా కఠినం వేస్తుందా? కనుక రాజకీయ నాయకత్వం లంచాలు తీసుకొని ₹1,000 కోట్ల ₹1,00,000 లంచాలు తీసుకొని ఈ పోస్టింగ్స్ నుంచి మధ్య ట్రాన్స్ఫర్స్ ఉంటే నేను ఒక మాట నిర్లక్ష్యంగా చెప్తున్నాను. ఇవాళ పలానా పోలీస్ స్టేషన్ కి పలా ఇంత SI వస్తే ఇంత రేటు, CI వస్తే ఇంత రేటు, DSP వస్తే ఇంత రేటు అనే మాట వచ్చినప్పుడు వీళ్ళు రేట్లు పెట్టి కప్పం కట్టి అక్కడికి వస్తే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారన్నారు. నేను అంత పోలీస్ వ్యవస్థ అట్లా పూర్తిగా లేదు, అది శాతం మంచిగా ఉన్నారు పట్టాభి గారు అన్నట్టు. ఆ 10% వాళ్ళని లూప్ లైన్ పెడతారు కదా. ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే ఒక ఎమ్మెల్యే మొత్తం పోలీసులు కట్టిపడేస్తారు. నేను చెప్తున్నాను, ఇవాళ నేను ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక పెద్ద తాలూకా కేంద్రంలో ఉన్నాను, ప్రయాణంలో. ఆ ఎమ్మెల్యే కూడా చెప్తే బాగుండదు ఆ పేరు చెప్పడం. ఆ ఎమ్మెల్యే ఏమంటే DSP వచ్చి ఇంటి దగ్గర కావాలి కాస్తాడు ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే. అంటే ఏమన్నట్టు పోలీసులు ఎవరిని నియంత్రిస్తున్నారు? పరిస్థితి అంటే వాళ్ళకి సహాయం చేసిన, ఓటింగ్ లో సహాయం చేసినా వీళ్ళు నిర్వహిస్తున్నాడు. మన ప్రభుత్వం అండి, మన ఇష్టం నడవాలి, సమస్య లేదు, రాజ్యం నాదే, రాజు నాదే అనే మాట వచ్చినప్పుడు మీరు కేవలం పోలీసులు లంచాలు తీసుకుంటున్నారు, సివిల్ కేసులు చేస్తున్నారు. అంటే సివిల్ కేసులు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్ లంచాల విషయంలో నేను పెద్ద పోలీస్ ఈ వీటిలలో లంచాలు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఆ లంచాలతోనే వాళ్ళ వేపాల్సి వస్తున్నది. అది ప్రధాన కారణం. పూర్తిగా పట్టాభి గారు అన్నట్టు చిన్న నుంచి పెద్ద దాకా అన్ని విషయాల్లో లంచాలు తీసుకుంటున్నారు, ఈ వీటిలలో జోక్యం చేసుకుంటారు. హైకోర్టు ఎన్నిసార్లు మందలిస్తే ఏమవుతుంది రాజా గారు? హైకోర్టు మందలిస్తే హైకోర్టు కంటే పెద్ద కోర్టులు వీళ్ళు ఉన్నాయి కదా, మన ప్రజానాయకత్వం ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పూర్తిగా వీళ్ళు నియంత్రిస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోవాలి కదా. చేయాలంటే ఏం చేయాలి? నేను ఒక మాట ముగిస్తాను. అదే అడ్వకేట్ క్రిమినల్ కేసులు బాగా చేసిన అడ్వకేట్గా నేను ఒక మాట చెప్తాను. కేసులో మేము గెలుస్తున్నామంటే మా గొప్పతనం కాదు. 100కి ఇవాళ అక్విటల్ రేట్ చాలా ఎక్కువ ఉన్నది, కన్విక్షన్ రేట్ తక్కువ ఉన్నది. దానికి కారణం ఏంటంటే మా జడ్జీలు కూడా న్యాయ వ్యవస్థలో పెద్దలో న్యాయ వ్యవస్థలో మనకు ముంగిటి న్యాయం సత్వర న్యాయం లేదు, జాప్యం ఉంది, జస్టిస్ డిలేడ్ అన్నట్టు చాలా ఉన్నది. అక్కడ లోపాలు ఉన్నాయి, అక్కడ కూడా అపాయింట్మెంట్ లేరు, వాళ్ళు లేరు, జడ్జీలు లేరు అని మొత్తుకుంటాం. న్యాయ సంస్కరణల వల్ల విషయం ఏంటంటే గ్రామీణ న్యాయస్థానాలు చెప్పి ఎన్నో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చట్టం చేసిర్రు. 4 కోట్లు మాత్రమే, మహారాష్ట్ర 4, చిక్మగూరులో 1, మన వీరప్ప మొయిల్ గారు 2వ
ఎస్ఆర్సీ అంటే సెకండ్ ఎస్ఆర్సీ, ఫస్ట్ ఎస్ఆర్సీ ఏమో మొరార్జీ దేశాయిది, సెకండ్ ఎస్ఆర్సీ వీరప్ప మొయిలీ అధ్యక్షతన వేసిండ్రు. Yeah. అలా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా మనకు అందులో మెంబర్ ఏది ఈ మధ్యాహ్నంలో. నేను న్యాయ సంస్కరణ విషయంలో ఒక అఫిడవిట్ వేశాను, ఏది పబ్లిక్ దాంట్లో జూబ్లీ హాల్లో వచ్చినప్పుడు. అందులో మేము పేర్కొన్న అంశాలను క్రోడీకరించి వాళ్ళు న్యాయ సంస్కరణ విషయంలో కోర్టులు ఎట్లా పనిచేయాలి, కొత్త కోర్టు ఎట్లా ఏర్పాటు చేయమంటే 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, ఇప్పటికీ దాని మీద అతిగతి లేదు. అందుకనే న్యాయ సంస్కరణ లేకుండా మేము చెప్తున్న అడ్వకేట్ గెలిచేది 100కి సగం కేసు పోలీసు వాళ్ళు చంపేస్తారు, మిగతా సగం కేసు మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంపేస్తారు, ఆఖరికి మిగతా పావు కేసు మేము గెలుపుతున్నాం. మా అడ్వకేట్ల గొప్పతనం నేను అంటలేదు. కానీ న్యాయ వ్యవస్థలో మార్పులు రాకుండా, పోలీసు సంస్కరణలు కాకుండా, ఈ రెండు రాకుండా మనం ఈ మీది ఉపరితల అంశాలు మాత్రం నేను పోలీసులు ఒక్కరిని తప్పడతలేను. పోలీసులు కూడా ఇందులో బాధితులే, పోలీసులు కూడా ఈ విషయం చెప్పుకున్న వాడే. రాజకీయ నాయకత్వం చక్కగా ఉంటే సరే, అంటే సంస్కరణలు ఎక్కడ మొదలు కావాలి, రాజకీయ నాయకత్వంలో మొదలు కావాలి, పోలీసు వ్యవస్థలు మొదలు కావాలి, న్యాయ వ్యవస్థలు మొదలు కావాలి. అప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం లభిస్తుంది నేను అంటున్నాను.